నాకు ఒక డౌట్ వచ్చింది, ఏంటంటే స్కై ఎందుకు బ్లూ కలర్ లో ఉంటది అని ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు మా డాడీని అడుగుతున్నాను, డాడీ స్కై ఎందుకు బ్లూ కలర్ లో ఉంటుంది? స్కై ఎందుకు బ్లూ కలర్ లో ఉంటుంది అనే డౌట్ నాకు చిన్నప్పుడు వచ్చింది. అయితే నేనేమనుకున్నానంటే పైన వాటర్ ఉంటుంది, ఎందుకంటే కింద మన బీచ్ దగ్గర వాటర్ ఉన్నాయి కదా, బీచ్లో బ్లూ కలర్లో అంత బ్లూ, సో పైన కూడా వాటర్ ఉంటుంది అనుకున్నాను నేను. కానీ నేను చదువుకున్నప్పుడు అర్థమైంది ఏంటంటే పైన వాటర్ ఉంటుంది, అంత ఎంటీ స్పేస్ ఉంటుంది. ఎందుకంటే సన్ చుట్టూ ప్లానెట్స్ తిరుగుతూ ఉంటుంది, 9 ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి, మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్తో సో ఈ సన్ నుంచి వచ్చే లైట్ ఎనర్జీ మన ఎర్త్ మీదకి వస్తుంది, అలాగే ప్లానెట్స్ అన్నిటి మీదకి వెళ్తుంది. సో ఈ లైట్ అనేది కొన్ని పార్టికల్స్ లాగా ఉంటుంది అనమాట. పార్టికల్స్ అంటే మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ కంపార్ట్మెంట్స్ చూసుకోండి, పార్టికల్ బాక్స్ అని ఉంటుంది, బోగిల్లా ఉంటాయి. సో లైట్ కూడా అలాగా పార్టికల్స్ రూపంలో ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఆ పార్టికల్స్ చిన్నవి మనకు కనబడవు, మనకు అది చూడగానే ఇలా లైట్ లా కనిపిస్తుంది, అర్థమైంది? ఆ లైట్ పార్టికల్స్ పైనుంచి కిందికి వచ్చినప్పుడు మధ్యలో అట్మాస్ఫియర్ ఉంటుంది కదా. అట్మాస్ఫియర్ అంటే ఏంటి, మన ఎర్త్ పైన ఇలా రౌండ్ గా ఒక ఎలా చెప్పాలి, ఒక నెట్ కాదు అలాగా ఒకటి ఉంటది అనుకోండి, ఉంటది. ఆ అట్మాస్ఫియర్ ఏంటంటే మనకి బ్యాడ్ గ్యాసెస్ నుంచి, అంటే ఓజోన్, లేకపోతే మనకి మనం లివింగ్ బీయింగ్స్ కి అవసరమైనవన్నీ ఇవ్వడానికి అట్మాస్ఫియర్ ఉంటుంది, అలా ఊహించు, అలాగన్నా. ఓకేనా? సో అట్మాస్ఫియర్ ని, ఇది ఎర్త్ చుట్టూ అట్మాస్ఫియర్. ఫస్ట్ లైట్ రాగానే ఫస్ట్ దేనికి టచ్ అవుతుంది, అట్మాస్ఫియర్ టచ్ అవుతుంది. ఓకే, అప్పుడు నెట్కి టచ్ అయింది. ఆ నెట్ దగ్గర చాలా పార్టికల్స్ ఉంటాయి, డస్ట్ పార్టికల్స్, ఇంకా వేరే గ్యాసెస్ పార్టికల్స్, ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. సో ఈ లైట్ కూడా పార్టికల్స్ ఉన్నాయి కదా, లైట్ ప్యాకెట్స్ రూపంలో ఉన్నాయి, చిన్న పార్టికల్స్ రూపంలో ఉన్నాయి కదా. ఆ లైట్ లో మొత్తం 7 కలర్స్ ఉంటాయి కదా, తెలిసింది కదా, వైలెట్, ఇండిగో. చెప్పండి 7 కలర్స్ చెప్పండి. వైలెట్, ఇండిగో, బ్లూ, ఆరెంజ్, yellow, గ్రీన్ అని 7 కలర్స్ ఉంటాయి. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అనుకోండి. ఓకేనా? ఈ 7 కలర్స్ లో ఎక్కువ వేవ్ లెంత్ ఉన్నది రెడ్ కి, తక్కువ వేవ్ లెంత్ అంటే ఏంటి మీకు ఎలా చెప్పాలి, వేవ్ లెంత్ అంటే ఎగ్జాంపుల్ బరువు అనుకో, వేవ్ లెంత్ అంటే బరువు అనుకో, వేవ్ లెంత్ అంటే బరువు కాదు. సో అలాంటిది అనమాట వేవ్ లెంత్. మనకి వేవ్స్ వస్తాయి కదా, అది ఎంత దూరం ప్రయాణించగలదు అనేది లెంత్, దాన్ని లెంత్ ద్వారా కొలుస్తాం, వేవ్ లెంత్. సో ప్రతి కలర్ కి ఒక వేవ్ లెంత్ ఉంటుంది. సో రెడ్ కి చాలా లాంగ్ వేవ్ లెంత్ ఉంటుంది, చాలా పెద్ద లాంగ్ వేవ్. అలాగే అన్నిటికన్నా తక్కువ వేవ్ లెంత్ ఉన్నది వైలెట్ కి, ఆ తర్వాత బ్లూకి. సో మీకు అప్పుడు ఈ అట్మాస్ఫియర్ లో పార్టికల్స్ ఉన్నాయి కదా, ఈ అట్మాస్ఫియర్ లో ఉన్న పార్టికల్స్ మీద లైట్ పడ్డప్పుడు ఆ లైట్ పార్టికల్స్ ఈ అట్మాస్ఫియర్ మీద ఉన్న పార్టికల్స్ ఇంటరాక్ట్ అవుతాయి. హాయ్, హౌ ఆర్ యూ, బాగున్నారా అని ఇంటరాక్ట్ అవుతాయి. సో ఈ బ్లూ అనేది అందరితో కలిసిపోద్ది అనమాట. షార్ట్ వేవ్ లెంత్ కదా, చిన్న వేవ్ లెంత్ కదా, స్కై బ్లూ కలర్ ఈ అన్నిటితో కలిసిపోవడం వల్ల డస్ట్ పార్టికల్స్, ఏ డస్ట్ పార్టికల్స్ కనిపిస్తే ఆ డస్ట్ పార్టికల్స్ హలో హాయ్ హలో హాయ్ హలో హాయ్ హలో హాయ్ హలో హాయ్ అని అందరితో చెప్పుకుంటూ పోద్ది అనమాట. బ్లూ కలర్ అంటే స్కాటర్ అయిపోతుంది. అందుకే మనకి చూడగానే బ్లూ కనిపిస్తుంది, అంటే ప్రతి బ్లూ అనేది ఈజీగా స్కాటర్ అయిపోతుంది, చాలా చాలా స్ప్రెడ్ అయిపోతుంది, ఎందుకంటే షార్టర్ వేవ్ లెంత్ కాబట్టి. అర్థమైందా? మీకు అర్థం అవడానికి అలా చెప్పాను. బరువు ఉందనుకో, డస్ట్ పార్టికల్ మీద ఎక్కలేదు కదా, అదే సన్నంగా అసలు నార్మల్ గా ఉందనుకో, ఆ డస్ట్ పార్టికల్ మీద ఎక్కి షికార్కి వెళ్ళి వస్తాయి. సో అలాగా బ్లూ కలర్ షార్ట్ వేవ్ లెంత్ కదా నాన్న, అది స్కై
బీచ్ దగ్గర చూసావు కదా, ఎర్త్ స్కై కలిసిపోయినట్టు తమ్ముడు అది చెప్తున్నాడు. సో అది బ్లూకి షార్టర్ వేవ్ లెంత్ ఉంటుంది, అందుకే అది ఈజీగా గ్యాస్ పార్టికల్స్తో లేకపోతే పైన డస్ట్ పార్టికల్స్ వీటన్నిటితో ఈజీగా ఇంటరాక్ట్ అయ్యి ఈజీగా స్కాటర్ అవుతుంది అనమాట, చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయిపోతుంది. సో మన కంటికి కనిపించేది చాలా కలర్స్ ఉన్నా మనకు కనిపించేది ఏంటంటే బ్లూవే, ఎందుకంటే అదే ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి మన కంటికి, అందుకే స్కై అనేది బ్లూ కనిపిస్తుంది. ఓకే, నాకు అర్థమైందా? కానీ పైన వాటర్ ఏమి ఉండదు నాన్న, అంతే స్పేస్. ఓకే, క్లియర్ అయిపోయిందా? డన్. నువ్వు ఇది 6th క్లాస్లో నేర్చుకుంటావు, నువ్వు ఇప్పుడు 4th క్లాస్ కదా, నువ్వు 6th క్లాస్కి వెళ్ళేసరికి టీచర్ బాగా నేర్పిస్తుంది. నీ సంగతి ఏంటి? ఓకే, ఈరోజుతో ఈ బ్లాగ్ అయిపోయింది. రేపు ఇంకా ఏదన్నా మంచి డౌట్ లక్కీకి వస్తే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. అంటిల్ దెన్ బాయ్, గుడ్ నైట్, బాయ్. బాయ్.